సార్ మామూలుగా ఒక క్యాన్సర్ మహమ్మారి ఇవి నా దాకా రాదని చాలామంది అనుకుంటారు. స్క్రీనింగ్కి టెస్టింగ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ తేడా ఏంటి సార్? టెస్టింగ్ అంటే ఎవరికైనా కొన్ని సిమ్టమ్స్ ఉండి కొన్ని లక్షణాలు ఉంటే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని పరీక్షలు చేస్తాం, దాన్ని టెస్టింగ్ అంటే డయాగ్నోస్టిక్ వర్కప్ అంటాం దాన్ని, డయాగ్నోసిస్, రైట్. అంటే లక్షణాలు లేని వాళ్ళకి చేసేటువంటి టెస్ట్ని స్క్రీనింగ్ అంటాం. నేను అంతా బాగుంది, నాకు ఏమి ఇబ్బంది లేదు, నో సిమ్టమ్స్ అట్ ఆల్, హెల్ అండ్ హెల్దీ అనుకున్న వాళ్ళు చేయించుకునే కొన్ని పరీక్షల్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటాం, రైట్. సో కొన్ని లక్షణాలు క్యాన్సర్కి ఉంటాయి. ఆ లక్షణాలు ఎవరైతే వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకుంటారో దాన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్స్ అంటాం. సో కనుక నేనేమంటానంటే లక్షణాలు వచ్చేదా కూడా వెయిట్ చేయకుండా మనం లక్షణాలు లేనప్పుడే కూడా కొన్ని టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ని మరింత ముందుగా గుర్తించే అవకాశం ఉంది. రైట్ రైట్. అంటే అర్లీ డిటెక్షన్ సేవ్స్ లైఫ్స్. ముందశలో క్యాన్సర్ కనుగొనాలి, అందరికీ తెలిసిన సత్యం ఇది, అంటే నేను కొత్తగా చెప్పేది ఏం కాదు. కానీ హౌ కెన్ వీ డూ అర్లీ డిటెక్షన్, ఎలా చేయగలం? సిమ్టమ్స్ వచ్చాక చాలాసార్లు ఏమవుతుందంటే కొన్ని క్యాన్సర్లో సిమ్టమ్స్ వచ్చేటప్పటికి లేట్ అయిపోతుంది. అవును, అప్పుడు కూడా స్టేజ్ దాటిపోయే అవకాశాలు ఉంటాయి. మొన్నే కదా నాకు ప్రారంభమైంది కడుపు నొప్పి, లేకపోతే మొన్నే నాకు వామిటింగ్ వస్తుంది, మొన్నే నాకు ఈ మధ్యనే జస్ట్ 1 monthలో వెయిట్ లాస్ అయిందని అంటూ ఉంటారు. సో కనుక అంతవరకు వెయిట్ చేయకుండా కూడా కొన్ని క్యాన్సర్స్కి సిమ్టమ్స్ లేకముందే కూడా స్క్రీనింగ్ టెస్టులు చేయవచ్చు. కరెక్ట్. సో అది మెయిన్ డిఫరెన్స్. మీరు అడిగిన ప్రశ్న మరొకసారి సింపుల్గా చెప్పాలంటే, ఏ లక్షణాలు లేకుండా ఉన్నప్పుడు చేసే పరీక్షను స్క్రీనింగ్ అంటాం, లక్షణాలు ఉన్నప్పుడు చేసే పరీక్షలను డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటాం. ఇవాళ రోజుల్లో స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం బాగా పెరిగిపోయిందని మీరు చెప్తున్నారు కదా సార్, సో దట్ ఎర్లీ డిటెక్షన్ ఇస్ పాసిబుల్ అని. సో ఏ డెమోగ్రఫిక్ ప్రొఫైల్ వారు, లేదు ఏ వయసులో ఉన్నవాళ్ళు, ఎలాంటి వాళ్ళు చేయించుకోవాలి స్క్రీనింగ్? షూర్ అండి. అంటే స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది ప్రతి క్యాన్సర్కి కూడా చేయలేం. ఒక 200కి పైగా క్యాన్సర్ రకాలు ఉన్నాయి. సో అన్ని క్యాన్సర్లకి మనం స్క్రీనింగ్ టెస్టులు చేయాలంటే జరగని పని. ప్రతిరోజు కూడా నాకు ఏదో క్యాన్సర్ వస్తే భయంతో బ్రతకాల్సిన అవసరం లేదు. రైట్. సో కనుక మోస్ట్ కామన్ సర్వసాధారణంగా కనబడే క్యాన్సర్స్కి మాత్రమే స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాం. అది కూడా పాపులేషన్ బేస్డ్. ఎక్కువ మందిలో ఎక్కువ సాధారణంగా కనబడే క్యాన్సర్స్కి మనకు స్క్రీనింగ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు ఆడవాళ్ళలో మీరు చూస్తే రొమ్ము క్యాన్సర్ నెంబర్ 1 రండి. ప్రతి 8 మందిలో ఒకళ్ళకి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చేది అంటే మనకున్న జనాభాను మనం చూస్తే చాలా హై నంబర్, అది లైఫ్ టైంలో వచ్చే రిస్క్. అవును. సో ఇండియన్ కాంటెక్స్ట్లో 1 in 26, 1 in 28 అని అంటాం, కానీ బట్ మన డేటా కరెక్ట్గా లేదు. రైట్. సో కనుక రిస్క్ డెఫినెట్గా హై ఉంది, పాపులేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో కనుక రొమ్ము క్యాన్సర్కి స్క్రీనింగ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. అలాగే సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్, దానికి సంబంధించి కూడా స్క్రీనింగ్ టెస్టులు మనకు అందుబాటులో ఉన్నాయి. అట్లనే ఓరల్ క్యాన్సర్స్, నోటి క్యాన్సర్స్ కానివ్వండి, కోలాన్ క్యాన్సర్స్ కానివ్వండి, రైట్, లేక లంగ్ క్యాన్సర్స్. ఇప్పుడు హై రిస్క్ ఉన్న వాళ్ళలో లంగ్ క్యాన్సర్ కూడా స్క్రీనింగ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. సో 4-5 రకాల క్యాన్సర్లుకి మనకి స్క్రీనింగ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. రైట్. అంటే అన్ని క్యాన్సర్ని ఒక టెస్ట్తో కనుగొంటారనేది లేదండి ఇంతవరకు. మల్టీ క్యాన్సర్ డిటెక్షన్ అని చెప్పి ఒక రీసెర్చ్ నడుస్తూ ఉంది అమెరికాలో. ఇంకా దానికి ఇంకా చాలా టైం పడుతుంది. అంటే బ్లడ్ టెస్ట్తోనే మొత్తం బాడీలో ఏ క్యాన్సర్ ఉందని తెలుసుకునే స్టేజ్లో మనం ఇంతవరకు రాలేదు. రైట్ రైట్ రైట్. సో కనుక ఆడవాళ్ళలో కొన్ని క్యాన్సర్ మనం చూసాం. రొమ్ము క్యాన్సర్ కానీ, గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ కానివ్వండి, పెద్దపేగు క్యాన్సర్ కానివ్వండి, ఓవిరియన్ క్యాన్సర్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్ కానివ్వండి, వీటికి కొన్ని టెస్టులు మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే మగవాళ్ళలో చూసినట్లయితే మరి ప్రోస్టేట్ క్యాన్సర్ సర్వసాధారణంగా ఉంటుంది. దానికి సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా కానీ మనం స్క్రీనింగ్ చేయొచ్చు. సిమ్టమ్స్ లేకుండా 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఒక సీరం ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆడవాళ్ళు మనం ముందుగా అనుకున్నట్టుగా ఇప్పుడు మ్యామోగ్రఫీ అండి, 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఒకసారి మ్యామోగ్రఫీ చేయించుకోవాలి. అంటే నాకున్న పెయిన్ పాయింట్ ఏంటంటే, ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్లో అర్బన్ ఇండియాలో కూడా మనం చూస్తే 1% కన్నా ఎక్కువ స్క్రీనింగ్ చేయించుకోవటం లేదు. రైట్ రైట్ రైట్. అంటే మనం ఏదో గ్రామీణ ప్రాంతాల్లో యాక్సెస్ లేదు, వాళ్ళు చేయించుకోవట్లేదు ప్రశ్న కాదండి. చదువుకున్న వాళ్ళలో కూడాను 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎంతమంది బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకున్నారంటే మన దాకా రాదనుకుంటారు. సిమ్టమ్స్ లేదు, మాకేం పర్వాలేదులే, మమ్మల్ని తాకదు అనుకుంటారు. సడన్గా ఏమి ఎరగకుండా లంపో లేకుండా ఏదైనా సిమ్టమ్స్తో వెళ్ళినప్పుడు డయాగ్నోస్ అయితే అప్పుడే స్టేజ్ అడ్వాన్స్గా ఉందని తెలుస్తుంది. దెన్ ఎవ్రీబడి షాక్ అనమాట. సో అయితే మొత్తానికైతే వీటన్నిటికీ స్క్రీనింగ్లు అవైలబుల్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ యాన్యువల్ ఫిజికల్. అంతే కదా సార్? ఒక వయసు పైబడిన వాళ్ళు ఎందుకైనా మంచిది చేసుకోవడం మంచిది. కరెక్ట్. అంటే ఏజ్ని బట్టి ఉంటుంది రికమెండేషన్స్. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్కి 21 years పైబడిన వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ మొదలు పెడతాం. ఓహో.